సార్ ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారిని ఇది 14 రోజులు రిమాండ్ అన్నారు. కానీ ఇది నేను అనుకుంటున్నా ఈ కూటమి ప్రభుత్వం గాని తెలుగుదేశం ప్రభుత్వం గాని వీళ్ళు చేస్తున్నది 14 ఏళ్ల వీర కక్ష అని అందరి ప్రజల అభిప్రాయం. అంటే ఒక 14 ఏళ్ల కక్షతో ఈ రోజు 14 రోజులు కోర్టు వారు వీరి యొక్క అంటే తప్పుడు ఆరోపణలు అయితేనేమి, తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం అయితేనేమి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా జరుగుతా ఉంది అనేది అనుకుంటున్నాము. ఈ లోకేష్ బాబు గారి ఈ రెడ్ బుక్ లో కారుమూరి నాగేశ్వరరావు గారు 10లోనే నాకు తెలిసి కారుమూరి నాగేశ్వరరావు గారు కూడా ఒకరు. ఎందుకంటే రాష్ట్రంలో బీసీ నేతలు చాలా మంది ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నడుస్తూ వారి యొక్క గళాన్ని బాగా గట్టిగా వాదనను వినిపిస్తుంటారు. కాబట్టి అందుకని ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ టార్గెట్ చేస్తూ వస్తున్న దాంట్లో మనము చూసుకుంటే వరుస దాడుల్లో చూసుకుంటే కూడా ఒక బీసీల వైపే నడుస్తా ఉంది. ఎందుకంటే జోగి రమేష్ గారు కానీ, కారుమూరి గారు కానీ, కోడల నాని కానీ, మళ్ళీ పేరు నాని కానీ, దాడిశెట్టి రాజా కానీ, కురకాల కన్నబాబు కానీ, వీళ్ళందరూ కూడా విశ్వరూప్ కానీ, సీదలి అప్పర్రాజు కానీ, మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ కానీ, జయమంగళం కానీ, ఒక మన మొత్తం చల్లబోయిన వేణుగోపాల్, వీరందరూ కూడా వీరి యొక్క వాదనను గట్టిగా ప్రజలకు తీసుకుపోయే విధంగా వీరి యొక్క అక్రమాలను, అరాచకాలను కూటమి ప్రభుత్వంలో చేస్తున్నది బాగా వారి యొక్క వాణి వినిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి దీన్ని చేయాలంటే ఒకటి, ఎవరైనా తప్పు చేసి ఉంటే దానికేం తప్పు లేదు, చట్టం తన పని తాను చేసుకొని పోవాలి. కానీ కుటుంబాల్ని ఇక్కడ అందరినీ అంటే ఒక భయపెట్టాలా అనే ఉద్దేశం. తండ్రిని, కొడుకును, తల్లిని, ఒక్కరు లేదు ఇంట్లో కుటుంబం ఏది ఉంటే దాన్ని చిత్రీకరించడము, దాని ప్రకారం అందరినీ మార్చడం. కానీ ఈ ఈడీ ఆరోపణ అనేటువంటిది 2020-24 మధ్యలో ఏపీఎస్ డిఎల్సి మద్యం రవాణా టెండర్లలో అవకతవకలు. సరే, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినది మద్యం అంతా కూడా ప్రభుత్వమే విక్రయాలు చేసింది. ఈ మద్యం యొక్క ట్రాన్స్పోర్ట్ కూడా దాదాపు ఆన్లైన్ లోనే జరిగింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ ఆన్లైన్ లోనే జరిగిన క్రమాలన్నీ కూడా ఈ రోజు సునీల్ గారు కొడుకు వ్యాపారం చేస్తున్నారని, ఇప్పుడు సునీల్ వ్యాపారం సార్, ఇప్పుడు ఏదైనా కూడా మనకి ఒక ఆప్షన్ ఉన్నప్పుడు సార్, క్యాష్ అయినా తీసుకోవాలి, ఆన్లైన్ అయినా తీసుకోవాలి. కేవలం ఆన్లైన్ మాత్రమే తీసుకుంటాము అనడానికి గల ప్రధాన కారణం ఏంటి? అప్పుడు అప్పుడు ఆన్లైన్ లో వ్యాపారాలు జరిగినాయి సార్. ఇప్పుడు ఆన్లైన్ లో స్పష్టత వస్తుంది కదా. ఇప్పుడు ఏదైనా కానీ టెండర్లు ఇప్పుడు అన్ని కూడా ఏం పెట్టారు, ఇప్పుడు ఆన్లైన్లే కదా ఉండేది. ఇప్పుడు టెండర్లు అన్ని కూడా రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి, ఆన్లైన్లు కదా. అది జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాతనే వీళ్ళు ఆన్లైన్ లోకి వచ్చారు. కాదు సార్, ఆన్లైన్ లో అప్పుడు మీరు తీసుకున్నారు. అప్పుడు మీరు సార్ ఆన్లైన్ లో మద్యము రవాణా, మద్యం కాదు, మద్యము అప్పుడు ప్రభుత్వమే నిర్ణయించి ప్రభుత్వమే అమ్మడం జరిగింది. అర్థమైందా? నేను ఈ మద్యము రవాణా చేసినది మాత్రమే ఆన్లైన్ లో టెండర్లు జరిగాయి. ఏం చెప్తున్నా, ఇవి ఆన్లైన్ టెండర్స్. అవి అతను వ్యాపారం ప్రకారం ఇప్పుడు కారుమూరి మంత్రిత్వ శాఖ వేరు, మంత్రి కొడుకు అయితే వ్యాపారం చేయకూడదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు, లోకేష్ గారికి ఎన్ని వ్యాపారాలు లేవు? అంటే ఈ వ్యాపారాలు అంతా మీద కూడా రైడ్ చేసి పట్టి ఇది చేస్తారా? కాబట్టి వ్యాపారమే చేసుకుంటూ వచ్చారు. కానీ ఏదైనా సరే ఒక రాజకీయ ఒక రెడ్ బుక్ రాజ్యాంగమో లేకుంటే బీసీల మీద అనంతదొక్కాలనో దీని వైపు పోతున్నారు తప్ప దీన్ని నిష్పక్షపాతంగా వీరు ముందరికి పోవడం లేదు అనేది నా అభిప్రాయం. వైసీపీ హయాంలో శ్రీకాంత్ గారు దాదాపు శ్రీకాంత్ గారు ఇప్పుడు బీసీలు ఫస్ట్ నుంచి కూడా టీడీపీ పార్టీ వైపు కదా ఫస్ట్ నుంచి కూడా ఉంది బీసీలు. కానీ బీసీలకి మీరు ఏమి గతంలో మీ ప్రభుత్వం మీరు ఉండగా వాళ్ళకి ఏం న్యాయం చేశారంటే, బీసీల కోసం ఏం తెచ్చారంటే టక్కున ఏం చెప్తారు మీరు? హయాంలో బీసీలకు ఏం చెప్పారంటే దాదాపు ఒక డిప్యూటీ సీఎం ఇచ్చారు. మంత్రులు 7 మందికి మంత్రులు ఇచ్చారు. ఏం సార్, బాబు మా వైఎస్ఆర్సీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు 50% రిజర్వేషన్లు ఇచ్చారు.
కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో బీసీల మీద దాడులు, రెడ్ బుక్ రాజ్యాంగంతో బీసీలను అనగదొక్కడం, అంటే వారందరినీ తన వైపు మళ్లించుకోవాలని బెదిరిస్తుంది. కానీ మీరు మీ యొక్క ప్రభుత్వంతో వారిని దగ్గర చేర్చుకునే విధంగా ఏదైనా పథకాలు ఇవ్వండి, మేము ఇచ్చినట్లు 50% ఇవ్వండి, ఒక డిప్యూటీ సీఎం ఇవ్వండి, మంత్రులు ఇవ్వండి. ఒక డిప్యూటీ సీఎం మేము ఇచ్చాము, నలుగురు డిప్యూటీ సీఎంలు ఉంటే ఒకరు బీసీలకు ఇవ్వడం జరిగింది, 7 మంది మంత్రులు. వీరు ఏం చేస్తున్నారు సార్? వీరు బీసీల మీద చేస్తున్నది దాడులు, వీరు బీసీల మీద చేస్తున్నది బీసీలను అనగదొక్కాలా అన్నది. కారుమూరి నాగేశ్వరరావు గారు 30 సంవత్సరములుగా తణుకులో ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజానాయకుడు. ఆయన్ను భయపెడితే ఆయన భయపడతాడా, ప్రజలు భయపడతారా? ఈ రోజు 14 రోజుల రిమాండ్, ఒక 14 ఏళ్ల కక్ష సాధింపుగా ఏదో తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు, రిమాండ్ ఇవ్వడం మామూలే, కోర్టు వారు ఇచ్చారు. 14 రోజుల తర్వాత బెయిల్ వస్తుంది. ఏ ఒక్కటి ఈ 2 ఏళ్లలో మనం గమనించినంతలో ఏ ఒక్క కేసన్నా నిలదొక్కుందా? అంతా తప్పుడు సమాచారాలతో ఈ రెడ్ బుక్ లో ఉన్నటువంటి అందరినీ పేర్లను లోపలేయాలని చెప్పి లోపల ఏపిస్తున్నారే, కక్ష సాధింపు చర్యగా కాకపోతే ఏదన్నా మరొకటి నడుస్తా ఉందా అన్నది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క బీసీ నాయకునిపై 3-4 కేసులు సార్. ప్రతి ఒక్క బీసీ నాయకునిపై 3-4 కేసుల్లో ఒకటి ఇసుక మామూలుగా ఉంటుంది, మద్యం మామూలుగా ఉంటుంది, భూమి. ఇవంతా కూడా ఒకే లైన్ లో, అంటే ప్యాటర్న్ కూడా మార్చడం లేదు వాళ్ళు. వేరే కేసులు కానీ వేరే జోలికి కానీ పోవడంలే, ఒకే ప్యాటర్నే, ఇసుక, మద్యం, భూ వివాదాలు. ఈ దీనిల మీద మాత్రమే కుటుంబాలను టార్గెట్ చేశారు అన్న దాంట్లో వాస్తవం. దీంట్లో ఏ విధమైన అతిశయోక్తి లేదనిపిస్తుంది. ఇప్పుడు మనకు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చినటువంటి పెద్ద పీట వేశారు. బీసీలకు రాష్ట్రంలోనే వారు ఇచ్చినటువంటి దీంట్లో బాగా పెద్ద పీట వేశారు. ఇప్పుడు చూద్దాం, ఈడీలో ఎవరిపైన రైడ్ చేసింది సార్? ఒక రాజ్ కసిరెడ్డి, వాసుదేవ్ రెడ్డి, కారుమూరు, ముగ్గురు వైసీపీ నాయకులే వీరు ముగ్గురు కూడా. కానీ టీడీపీ హయాంలో 2014-19 మధ్యలో టెండర్లు తీసుకున్న వారిపై ఎందుకు దాడి జరగడం లేదు? కాబట్టి ఎందుకంటే ఇది విచారణ కాదు, ఒక వేట మాత్రమే, ఒక వేటను ప్రారంభించారు బీసీలపై అనేది బాగా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా శ్రీకాంత్ గారు, మీరు పెద్దవారు, విఘ్నులు, నేను ఒక మాట చెప్తాను. ఏదన్నా క్రిమినల్ యాక్టివిటీ అది ఏదన్నా జరిగినా కూడా, ఏ క్రిమినల్ అయినా కూడా, క్రిమినల్కి క్యాస్ట్ ఏంటండి అసలు? బీసీ, ఎస్టీ లేదంటే ఓసీ ఏంటండి? ఏదన్నా ఆరోపణలు ఎదుర్కొంటే అతని పేరు మీద మాట్లాడాలి. బీసీ నాయకులు అని బీసీలు అనే ముసుగు మీరు ఎందుకు వేస్తున్నారు? జోగి రమేష్ మాట్లాడితే జోగి రమేష్ గురించే మాట్లాడాలి, ఆయన బీసీ అని అలా ఎలా మాట్లాడతారు? సార్ నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇంతకుముందు చెప్పాను, వరుస దాడులు ఎలా జరుగుతున్నాయి అంటే నేను పేర్లు కూడా చెప్పాను. జోగి రమేష్ గాని, కారుమూరి నాగేశ్వరరావు గారు కానీ, కోడాల నాని కానీ, పేరు నాని గారు కానీ, దాడిశెట్టి కానీ, కురసాల కన్నబాబు గారు కానీ, విశ్వరూప్ కానీ, సీదిల్లి అప్పర్రాజు కానీ వేరే వాళ్ళ జోలికి ఎందుకు పోవడం లేదు? వేరే దాని మీద ఎందుకు పోవడం లేదు? ఎందుకు వీళ్ళనే టార్గెట్ చేస్తున్నారు అని బీసీలు అనాల్సి వస్తా ఉంది. లేకుంటే అనే లేదు. ఇప్పుడు 1-2 జరిగి మిగతావంతా చేసుకుంటే వరుసగా కంటెంట్ ఒకటే, 4 చెప్పాను కదా, ఇసుక, భూమి, మద్యము, అంత పోతున్నదంతా ఒకే ప్యాటర్న్ నాయకుల పైనే, పైనుంచి కింద వరకు బీసీల పైనే. కాబట్టి నేను బీసీ అనాల్సి వస్తుంది. లేకుంటే ఇక్కడ కులము ఏదైనా సరే, చట్టానికి కానీ ఏదైనా సరే మన కోర్టు కానీ కులము, మతము అనేది దీనికి అతీతంగానే జరుగుతుంది. కానీ వీళ్ళ కక్ష సాధింపు చర్యలో కులాన్ని టార్గెట్ చేశారు, బీసీలను టార్గెట్ చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే వీరు పార్టీ తరపున గాని, జగన్మోహన్ రెడ్డి గారికి గాని దగ్గర అండగా ఉండి వీరు కూటమి చేస్తున్న అక్రమాలను, అన్యాయాలను ధీటుగా ఎదుర్కొని ఈ గళాన్ని ప్రజలలోకి తీసుకెళ్తున్నారు. అందుకని ఒక వీరిపైన వివక్ష, అందుకని వీరిపైన కక్ష సాధింపు చర్య, అందుపైన వీరిపైన కుటుంబాల మీద టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు సార్, ఇప్పుడు జరిగిన దాంట్లో ఒక్కరి తప్పు చేసింటే ఒక్కరు చేసిందలా, కొడుకును గాని, తండ్రిని గాని, ఇంకొకరిని గాని కుటుంబాలను టార్గెట్ చేస్తున్నారంటే ఇది ఒక కోణంలో ఆలోచిస్తే మనం దీన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకోవచ్చు?
ఒకవేళ నేను పెద్దలు అంటే సరే కొంతమంది విజ్ఞులు, శ్రీకాంత్ మీరు- గారు మీరు- కొంతమంది అడుగుతున్నారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు బీసీ నేతల మీద కూటమి దాడులు చేస్తుందని అంటే గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అభిమానిగా చెప్పి మరి మీ పార్టీ కాదంటున్నారు అనుకోండి, బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తులు డైరెక్ట్గా వచ్చి ఇది ఎస్సీ ఎస్టీల మీద దళితుల మీద చేస్తున్న దాడిగా నేను చూస్తున్నానని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అదేవిధంగా అంబేద్కర్ యూనివర్సిటీ పేరు మార్చేయటాన్ని కూడా మీ ప్రభుత్వం గతంలో కారకులు. మరి ఇవన్నీ మీరు ఎస్సీ ఎస్టీ మీద జరుగుతున్న దాడులా అని అడిగే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చేసినా తప్పే అంటాం, ఎవరు ఒప్పు చేసినా ఒప్పే అంటాం. ఎప్పుడు బోరుగడ్డ అనిలు మా పార్టీ కాదని చాలా సార్లు మా నాయకులు చెప్పారు. పార్టీకి అతనికి సంబంధం లేదన్నారు. అతను బయటకు వచ్చి ఒక తప్పుడుగా మాట్లాడడం అనేది, మేము ఎవరు మాట్లాడినా మేము దాన్ని ప్రోత్సహించము, మేము మాట్లాడము, వేరే వాళ్ళని మాట్లాడనేము. అది మా పద్ధతి, మా సంస్కారం. ఓకే, అంతేగాని ఎవరినంటే వారిని మేము మాట్లాడినామని చెప్పి అట్లా చేసే ఇది కాదు, పద్ధతి కాదు. కాబట్టి ఈ కూటమి కూడా ఈ కక్ష సాధింపులు మానుకోవాలి. Okay. ఏదైనా చట్టము తన ప్రకారం చేసుకొని పోతే దాన్ని చూసుకోవచ్చు, ఏమి ఇబ్బంది Right. లేదు. కానీ రెడ్ బుక్ లో రాజ్యాంగంలో పేర్లు రాసుకొని టిక్ చేసుకుంటూ ఒక్కొక్కరిని కక్ష సాధింపుగా కుటుంబాలని అంతా కూడా బజార్ని కీడ్చడం అనేది చాలా మీకే ప్రమాదం. రైట్. ఇది జోగి రమేష్ గారి గురించి చెప్పలేదు మీరు. జోగి రమేష్ గారి గురించి మీరు మాట్లాడలేదు. జోగి రమేష్ గారు గతంలో ఇప్పుడు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత జీవితం గురించి పిచ్చి కుక్క కార్లు మాట్లాడినట్టు నువ్వు పెళ్ళాలని మార్చడం కాదురా బాబు అని ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినప్పుడు రేపొద్దున నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆయన గమనించలేదా? ఇప్పుడు అందరూ కూడా అదే ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఏం చెప్తారు దీని గురించి మీరు? సార్, ఇప్పుడు జోగి రమేష్ గారు ఏదైనా, నేను కూడా ఇప్పుడు కూడా ఒకటే చెప్తాను. వారు నిన్న వచ్చి బయటికి మాట్లాడిన దాంట్లో వారు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తుంటారో కుటుంబం తరఫున ఇప్పుడు ఏ ఒక్క కుటుంబాల్లో అందరి అంటే జనరల్ గా అన్ని కుటుంబాల్లో ఉంటాయి. కుటుంబాలను యొక్క సమస్యలను బయటికి తీసుకురావడం అనేది, దీన్ని బయటికి వేయడం అనేది ఒక టీడీపీ మీడియాలో గాని, ఒక యూట్యూబ్ లో గాని అదే పనిగా టీడీపీ మీడియా వారు శ్రీకాంత్ గారు మీరు పెద్దవారు, మీరు స్ట్రైట్ గా ఒకదానికి చెప్పండి. గతంలో జోగి రమేష్ గారు వ్యక్తిగతంగా మాట్లాడింది తప్పా కాదా చెప్పండి సార్. నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడు తప్పుగానే పరిగణలోకి తీసుకోవాలా. నేను చెప్తా అది తప్పే, మాట్లాడకూడదు, ఎవరిని కూడా ఏ విధంగా మాట్లాడకూడదు అని మాట్లాడినారని, అదేదో వారు వ్యక్తిగతంగా మాట్లాడినారని ఇప్పుడు వారు కుటుంబంలో చిచ్చు పెట్టి ఆ కుటుంబాన్ని బయటకేసి ఎవరిని చేయని విధంగా హరాస్మెంట్ చేయడం అనేది తగదు అని చెప్తున్నా. అతను ఏదన్నా వ్యక్తిగతంగా మాట్లాడింటే మీరు కూడా మాట్లాడండి అతని వ్యక్తిగతంగా, కానీ కుటుంబం చిచ్చు పెట్టి అందరి కుటుంబాల్లో ఎవరు చిచ్చు పెట్టారు సార్? కాదు సార్, ఇప్పుడు మేఘన అనే ఆవిడ కేసు పెట్టారు, తన పరిస్థితి అని చెప్పారు. దానికేను కూటమి ప్రభుత్వానికి సంబంధం ఏంటి? ఎవరికి చిచ్చు పెట్టారు? ఇది కేవలం కర్మ ఫలితమైన అంటున్నారు, కాదంటారా? ఇప్పుడు కర్మ ఫలితం అనేది మనము చేసుకున్న దాన్ని బట్టి దాంట్లో తప్పదు అది. ఇప్పుడు ఒకటి చిన్నగా మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో చిచ్చు పెట్టారా లేదా? తల్లిని వేరు చేశారా లేదా? షర్మిలమ్మను వేరు చేశారా లేదా? చంద్రబాబు నాయుడు గారు షర్మిల గారిని పిలిపించుకొని మాట్లాడి ఆమెతో స్టేట్మెంట్ ఇప్పించాడా లేదా? కాబట్టి మీరు కర్మ ఫలితం అన్నారే, అది కూడా అనుభవించే టైం దగ్గర ఉంది అని చెప్తాను నేను. అందరికీ జరుగుతుంది అని చెప్తా, ఒకరికే కాదు. ఇది కర్మ రిటర్న్స్ అనేది ఏమి చేశారో, వీరు ఏమి చేశారో ఆ కర్మ రిటర్న్స్ దగ్గరలో ఉన్న మాత్రం నేను చెప్పగలను. రైట్. ఎప్పుడు ఎవరికి చేరుతుంది అనేది ఇస్తా మేడం, రాధమ్మ గారు ఇస్తా. రైట్ అండి, అందుబాటులో ఉండండి సార్. మీ యొక్క అభిప్రాయం అర్థమైంది, మీతో మాట్లాడతాను. అందుబాటులో ఉండండి. మనతోటి మేడా విజయశేఖర్ రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే సార్. విజయశేఖర్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, చూడండి ఒకసారి. అందరికీ కూడా నమస్కారం. నమస్తే సార్. విజయశేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడే ముందు ఆయన బయట ఒకటి ప్లే అవుద్ది, మాజీ మంత్రి గారిది, రమేష్ గారిది, ఒకసారి ప్లే చూద్దాం. బయట ప్లే అవుద్ది.